పర్యావరణ రహితంగా వినాయక చవితి వేడుకలు నిర్వహించుకోవాలని అనంతపురం జిల్లా పర్యావరణ శాఖ అధికారి పివి కిషోర్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న వినాయక మండపాల్లో మట్టి విగ్రహాలను మాత్రమే ఉండేలా చూసుకోవాలన్నారు. పర్యావరణానికి హాని కలిగించే వినాయకుడిని ఏర్పాటు చేయవద్దన్నారు. అలాగే మండపాల్లో ఏర్పాటు చేసే వస్తువుల్లో ప్లాస్టిక్ లేకుండా చూసుకోవాలన్నారు. నిమజ్జనం సమయంలో కూడా నీటి కాలుష్యం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అందుకే ప్రజలంతా పర్యావరణాన్ని కాపాడే విధంగా చొరవ తీసుకోవాలన్నారు. మరోవైపు ఈ నెల 6వ తేదీ మట్టి వినాయకులపై శారదానగర్ మున్సిపల్ స్కూల్లో పోటీలు నిర్వహించనున్నట్టు చెప్పారు. అందరికీ నమస్కారము. వినాయక చవితి సందర్భంగా అందరం వినాయక చవితి విశిష్టతను కాపాడుకుంటూ వినాయక చవితి జరుపుకోవాలని కోరుచున్నాను. అలానే బంగమట్టితో చేసిన వినాయకుని పూజించి నీరు కాలుష్యం లేకుండా ప్లాస్టర్ ఆఫ్ పిఓపి సంబంధించిన విగ్రహాలను వాడకుండా పూజలో మట్టి విగ్రహాలను వాడుకుంటూ ఈ వినాయక చవితిని అందరూ సంతోషంగా చేసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగనే మండపాల్లో వినాయక చవితి విశిష్టతను కాపాడుతూ ప్లాస్టిక్ లేకుండా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కానీ ఏ ప్లాస్టిక్ లేకుండా పూజ కార్యక్రమాలు చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ తరఫున కోరుకుంటున్నాను. 6/9/2024 మట్టి వినాయక కాంపిటీషన్ ని శారదానగర్ హై స్కూల్లో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కోఆర్డినేషన్ తో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు 3వ క్లాస్ నుంచి 10వ క్లాస్ వరకు ఎవరైనా వచ్చి స్వచ్ఛందంగా పాల్గొని మట్టి వినాయకుడి యొక్క విశిష్టతను కాంపిటీషన్స్ కండక్ట్ చేసి అక్కడ బెస్ట్ మట్టి వినాయకుడిని అంటే ప్లాస్టిక్ లేకుండా వాడి మినిమంగా చేసే వాళ్ళని కాంపిటీషన్ కండక్ట్ చేసి వాళ్ళ బెస్ట్గా ఉన్న వాళ్ళకి అవార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది ప్రజలకి అవేర్నెస్ కోసం చేస్తున్నది. ఇంకా అందరూ కూడా నీటి కాలుష్యం చేయకుండా వినాయక చవితిని జరుపుకోవాలని కోరుకుంటున్నాను.